మెంబర్ చిలకమర్రి నరసింహ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ జరిగే పరిస్థితులపై అసలు ఏమైంది, ఎందుకైంది, అసలు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి సార్. సార్ ఏం లేదు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా అని ఉంటుంది. అక్కడ మా పూర్వీకులు, మా గ్రామ పెద్దలు, మండలం వాళ్ళందరూ కలిసి జగ్జీవన్ రాము అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చుట్టూ ఒక రౌండ్గా ఒక ఇది సర్కిల్ కూడా చేయడం జరిగింది. అది మెయిన్ చౌరస్తా అవుతుంది. అయితే ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ అంబేద్కర్ గారి జగ్జీవన్ రామ్ గారి లాంగ్ బ్యాక్ అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంబేద్కర్ విగ్రహం ఉంది. ఈ మధ్యలో 10-15 ఏళ్ళ నుంచి జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పెట్టింది. దానికి కారణం ఏంటంటే ఎస్సీలలో ఉన్నటువంటి డివిజన్ ఏదైతే సమాజానికి అందరికీ తెలుసు కాబట్టి మేమందరము ఎస్సీలము అనే పేరుతో డివిజన్ కాకుండా కలిసి ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ది జగ్జీవన్ రామ్ది ఒకటే దాని విగ్రహం పెట్టి మేము సమైక్యంగా ఉన్నామని చెప్పడం కోసం పెట్టిన విగ్రహాలు. దానికి ప్రభుత్వం కూడా సహకరించిందంటే సర్కిల్ ఏర్పాటు చేసింది. అలాంటి దాన్ని ఈరోజు రాత్రి 2 గంటల రాత్రి కొంతమంది సంఘ విద్రోహక శక్తులు ఇప్పటిదాకా కొద్దిగా మాట్లాడితే ఏమైందంటే మాకు సంబంధం లేదని అంటారు. అంటే మేము అందుకే సంబోధిస్తున్నాం. సంఘ విద్రోహ శక్తులు కొంతమంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఎక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ విగ్రహాలు పెట్టాలంటే ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారికి లెటర్ పెడతారు, గ్రామ పంచాయతీకి లెటర్ పెడతారు, ఎంపీడీఓకు లెటర్ పెడతారు, ఆర్డీఓకు లెటర్ పెడతారు, కలెక్టర్ గారికి పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాతనే ఒక ఉత్సాహ వాతావరణంలో విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ దొంగలాగా దోపిడీదారుల్లాగా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏంటంటే ఈ ప్లాస్టిక్ శివాజీ విగ్రహాన్ని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ అయినటువంటి మహేశ్వరంలో పెట్టడం జరిగింది. దీన్ని యాజ్ చిలకమర్రి నరసింహ స్టేట్ SC/ST కమిషన్ మెంబర్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా లైట్లు బంద్ చేసి పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే దాదాపుగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల్లోని SC నాయకులు, ST నాయకులు, BC నాయకులను దాదాపుగా 2000 మంది ఇక్కడ జమైనాం. అయినప్పటికీ ఏంటంటే దీనికి వ్యతిరేకంగా పెట్టినటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే వాళ్ళు కూడా కొంతమంది మొబిలైజేషన్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది ఇక్కడికి. అయితే పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూస్తే నేను MRO గారికి ఫోన్ చేసిన, మహేశ్వరం MRO గారికి ఫోన్ చేసిన, కందుకూరు RDO గారికి ఫోన్ చేసిన, కలెక్టర్ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారు నాకు కాంటాక్ట్ రాలేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళని అడిగింది ఏంటంటే పర్మిషన్ మీ దాన్ని తీసుకుందా అడిగిన. మాకు ఇప్పటివరకు మీరు చెప్పే వరకు మాకు నోటీస్ లేదు సార్ అని చెప్పారు వాళ్ళు. అది ఇటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని పెట్టడంలో ఏంటంటే ఈ సంఘ విద్రోహ శక్తులకు పొలిటికల్ డైవర్షన్ మూవ్మెంట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప వీళ్ళకు ఆ విగ్రహం శివాజీ గారి విగ్రహం పట్ల కానీ శివాజీ గారి ప్రతిష్టాపన పట్ల వ్యతిరేకత లేదు. యాజ్ చిలకమర్రి నరసింహ నేను చెప్పడం కూడా ఏంటంటే శివాజీ కూడా అగ్రవర్ణాల చేతిలో, దోపిడీదారుల చేతిలో, ఆనాటి బ్రాహ్మణికల్ వ్యవస్థల చేతిలో, ఆనాటి మనుధర్మ శాస్త్రం పుణ్యమా అని చెప్పి అవమానకు గురి అయినటువంటి వ్యక్తి. ఆ ఛత్రపతి శివాజీ గారికి జరిగినంత అవమానం ఇంకెవరికి జరగలేదు. మొదలు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది రాజ్యాంగం రాసినప్పుడు, తర్వాత ఛత్రపతి ఆ వ్యక్తి కూడా మా సామాజిక వర్గమే. కానీ మేమేమంటున్నామంటే మా ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. శివాజీ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకం కాదు. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సర్కిల్లో శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అయితే దీనికి అందరూ సహకరించాలని అలా డీసీపీ గారితో మాట్లాడినాం. ఇప్పటిదాకా అధికారులతో మాట్లాడినాం. 15 నిమిషాలు తీస్తామని చెప్పారు ఇప్పటిదాకా, ఇంతకుముందే. కాబట్టి దానికోసం వేచి చూస్తున్నాం. మా పిల్ల కూడా నేను ఇచ్చడం ఏంటంటే మనం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి కానీ పోలీసులు కానీ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవతల పక్షం ఏంటంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు, ఏదైనా చేస్తారు. కాబట్టి మనం శాంతియుతంగా ఉండి మన యొక్క ఏదైతే ఎయిమ్ ఉందో, లక్ష్యం ఉందో దాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇంకో 10-15 నిమిషాలు ఈ విగ్రహం తీస్తామని మాట ఇచ్చారు. చూద్దాం ఏమైతుందో, దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం. రాతపూర్వకం కంప్లీట్ ఏమైనా ఇచ్చారు? దీనిపై ఏమైనా స్పందించారు? ఎవరు స్పందించారు? ఎంఈఓ గారు లెటర్ ఇచ్చారు. ఎంఈఓ గారు ఏమైనా లెటర్ ఇచ్చారు. మేము పర్మిషన్, ఎంపీడీఓ గారు లెటర్ ఇచ్చారు. మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, విగ్రహానికి మాకు సంబంధం లేదని. డీసీపీ గారు ఇప్పుడు స్టేషన్లో కూర్చున్నారు, మహేశ్వరం పోలీస్ స్టేషన్లో. ఏసీపీ గారు పోలీస్ స్టేషన్లో, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చింది. అయితే వాళ్ళు ఏమంటే మేము తీసేపిస్తామంటారు. ఇంకా లోపాయి గారికి ఏమవుతుందో మాకు తెలియదు. మేమైతే ఈ చౌరస్తా మీద ఈ అంబేద్కర్ సర్కిల్ నుంచి జగ్జీవన్ రామ్ గారి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ ఏదైతుందో మహేశ్వరంలో, ఆ సర్కిల్ నుండి ఈ శివాజీ విగ్రహాన్ని సంఘ విద్రోహాలు చెప్తున్నట్టు శివాజీ విగ్రహాన్ని తీసే వరకు మేము కలదమని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.